చేతగాక చేవలేక అక్రమ కేసులు మొహం చెల్లక మోడీని గట్టిగా అడిగే దమ్ములేక చిల్లర పనులు ఢిల్లీలో కామెడీ షోలు చేస్తేనో రికార్డింగ్ డాన్సులు వేస్తేనో యూరియా రాదని తెలిసిన రేవంత్ ఎరువులు అడిగిన పాపానికి ఇక్కడ అక్రమ కేసులు బనాయిస్తున్నాడు. దండాలు పెడితేనో దొంగచాటుగా వెళ్లి ఎవరివో కాళ్ళు పట్టుకుంటేనో ఎవ్వరూ దయచూపరు. రేవంత్ ఊపుకుంటూ ఢిల్లీకి వెళ్తూ ఉత్త చేతులతో తిరిగొస్తే ఎవ్వరూ ఆదరించరు. ఇలాగే ఉద్దర పనులు చేస్తుంటే ఎవ్వరూ ఉపేక్షించరు. ఎరువుల కోసం తిరగబడుతుంటే తెలంగాణ అంతా మరలబడుతుంటే చేతగాని పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారు. అదేమని అడిగితే అక్రమ కేసులు. ఖమ్మం జిల్లా కొనిజెర్లలో యూరియా కష్టాలను చూపించిన టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసం? మీడియా స్వేచ్ఛ అంటూ గప్పాలు కొట్టే గుంపు మేస్త్రికి ఇవేవీ కనిపించవా? ఇంత మోసం చేసిన రేవంత్ను తెలంగాణ సమాజం క్షమించదు. పార్టీల పేరు చెప్పి తప్పించుకోవాలనే నీ కుట్రలు ఇక నడవవు. కర్రు కాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. రైతుల కష్టాలు చూపిస్తే పోలీసు కేసులు పెడతారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ను నిలదీశారు. ఖమ్మం జిల్లాలో రైతులు పడుతున్న యూరియా కష్టాలను చూపించినందుకు టీ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది రైతుల సమస్యలను పరిష్కరించే సమయమే కానీ జర్నలిస్టులను వేధించే సమయం కాదని మండిపడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఇవాళ రాష్ట్రంలో అన్నదాతలను వేధిస్తున్న ప్రధానమైన సమస్య యూరియా కొరత. అదే అంశాన్ని న్యూస్లో చూపించినందుకు, అదే అంశం మీద పోరాడుతున్నందుకు ఇవాళ జర్నలిస్టుల పైన అక్రమ కేసులు బనాయించారు. టీ న్యూస్ ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావు పైన రేవంత్ సర్కార్ పోలీసులతోటి అక్రమ కేసులు పెట్టించింది. దీన్ని ఎలా చూడాలి? దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో రైతులంతా కూడా అయోమయంలో గందరగోళంగా ఉన్నారు. వారంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ఉదయం 4-5 గంటలకే లేచి పాస్బుక్లు క్యూ లైన్ లో పెట్టి వారంతా కూడా అరిగోస పడుతున్న ఏదైతే రైతుల ఇబ్బందులను, రైతుల బాధను కళ్ళకు గట్టినట్టు గత 20-25 రోజులుగా టీ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేస్తుంది. ప్రధానంగా అనేక చోట్ల చిన్న పిల్లలను సైతం తీసుకొచ్చి క్యూ లైన్ లో నిలుస్తున్న ఉదయ విదారకమైన ఘటనలు కూడా ఎక్స్క్లూజివ్ గా టీ న్యూస్ గత కొద్ది రోజులుగా ప్రసారం చేస్తుంది. దానికి ప్రభుత్వానికి ఒక మాధ్యమంగా ప్రభుత్వానికి రైతుల సమస్యలను తెలిసే విధంగానే టీ న్యూస్ అనేక సందర్భాల్లో కథనాలు చేస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే మొన్న ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజులుగా యూరియా కొరత రైతాంగానికి బాధ పెట్టే విధంగా ఉంది. యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో వారి కష్టాలను, వారు పడుతున్న ఇబ్బందులను అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అనేక సందర్భాల్లో టీ న్యూస్ వరుస కథనాలు చేసి రైతులు పడుతున్న బాధలను వర్ణాతమవుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఇవాళ ప్రభుత్వం కావాల్సుకొని టీ న్యూస్ మీద అక్కస్తో, టీ న్యూస్ రిపోర్టర్ మీద కోపంతో ఇవాళ అక్కడ ఉన్న పోలీసులతో అక్రమ కేసులు బనాయించి కుట్రలకు తెరలేపింది. జర్నలిస్టుల పైన ఈ విధంగా కేసులు పెట్టడం కాంగ్రెస్ సర్కార్ కు పరిపాటిగా మారిపోయింది. గతంలో కూడా రుణమాఫీ విషయంలో కూడా ఇదే విషయాన్ని ఆనాడు జర్నలిస్టులు కొంతమంది వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే కూడా ఇదే విధంగా పనిగట్టుకొని పగబట్టినట్టు కేసులు పెట్టింది. వాళ్ళ మళ్ళీ కూడా అదే విధంగా పెట్టింది. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులుండి ఏం లాభం, మాకు యూరియా ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి రైతులు వాపోతున్న కథనాలను ప్రసారం చేసినందుకే ఈ విధంగా అక్కసు వెళ్ళగక్కుతుంది ప్రభుత్వం. ప్రధానంగా ముఖ్యమంత్రి అక్కడ ఉన్న పోలీసు వర్గాలకు ఫిర్యాదు చేసి వాళ్ళతోటే విధులకు ఆటంకం కలిగించిందనే విధంగా ఇవాళ కేసు పెట్టిన దుర్మార్గమైన ఘటన ఇవాళ తెలంగాణలో చోటు చేసుకుంది. ప్రధానంగా ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు, ఫైనాన్స్ శాఖ మంత్రి, 3 మంత్రులు కూడా కీలకమైన రోల్లో ఉన్నారు. కానీ ఇవాళ ఎక్కడ చూసినా యూరియా కొరతతో రైతులంతా కూడా తల్లాడిపోతున్నారు. వారి పంట పొలాలు ఇవాళ పండుతాయా లేదా అనే ఆలోచనలో వారంతున్నారు. ఈ విధంగా ఒకవైపు యూరియా కొరత ఉంటే వారి కష్టాలను, వారికి
జరుగుతున్న ఇబ్బందులను వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళ అక్రమ కేసులు బనాయించి ఇవాళ జైల్లో వేసే కుట్రలు పన్నుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇవాళ అనేక మంది జర్నలిస్ట్ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్టులకు సంబంధించి వార్తా ప్రసారం చేస్తే ఈ విధంగా కేసులు పెట్టడం ఏంటని కూడా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ జర్నలిస్టుల పైన ఇలాంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం పట్ల మీడియా స్వేచ్ఛను హరించడమే అంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామిక వాదులు సైతం ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి కూడా టీయూడబ్ల్యూజే ఈ సందర్భంగా ఒక పిలుపునిచ్చింది. ఇలాంటి పోలీసులు ఇలాంటి అక్రమ కేసులు నమోదు చేయడం పట్ల టీయూడబ్ల్యూజే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి ఇప్పటికైనా బేషరతుగా కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రజల ప్రజల సమస్యలను ఇటు ప్రభుత్వానికి కావచ్చు ఇతర పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా పెద్దన్న పాత్ర పోషిస్తుంది మీడియా. అలాంటి మీడియా పైన ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం ఏంటని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఇలా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజల సమస్యలు తీరవు, ఇలా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన పత్రికా స్వేచ్ఛను హరించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా మండిపడుతుంది. ఏదైతే ఇవాళ ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయిన తరుణంలోని ఈ విధంగా కేసు పెట్టడం పూర్తిగా అక్రమం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు చాలా మంది మేధావి లోకం అంతా కూడా మండిపడుతుంది. ఇప్పటికైనా ఇటు టీ న్యూస్ రిపోర్టర్ పైన కావచ్చు, కెమెరామెన్ పైన కావచ్చు, అక్కడ ఉన్న లైవ్ టెక్నీషియన్ ఉంటారు, ఆ టెక్నీషియన్ పైన పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ముక్త కంఠంతో రైతాంగం అంతా కోరుతుంది. లేని పక్షంలో వాళ్ళ రైతులు ఖచ్చితంగా ఆగ్రహంతో ఉన్నారు. రైతుల సమస్యలను వాళ్ళ వెలుగెత్తి చూపినందుకే టీ న్యూస్ పైన అక్కసు వెళ్ళగక్కుతున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఇదొక దురదృష్టకరమైన ఘటన అవుతుంది. పత్రికా స్వేచ్ఛను హరించడం అవుతుంది. ఇవాళ మీడియాకు స్వేచ్ఛ అంటూ ఉంది. ఆ స్వేచ్ఛను హరించడంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడ లేని విధంగా ఇవి ఇక్కడ చేస్తున్నాడంటూ కూడా మండిపడుతున్నారు. ఇలా ఖమ్మంలో ఒక టీ న్యూస్ రిపోర్టర్ పైన చేసిన ఏదైతే అక్రమ కేసు ఉందో పూర్తిగా నిరాధారమైంది. ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేసిన పరిస్థితి వచ్చింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ విషయమై ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. కేసు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా డీజీపీని కోరారు. వజ్రాల రవిచంద్ర సైతం డీజీపీని ఈ సందర్భంగా కోరారు. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టడం అంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా వారంతా కూడా అభివర్ణిస్తున్నారు. డెమోక్రసీలో ఒక ఫోర్త్ పిల్లర్ గా ఉండే మీడియా పైన కూడా ఈ విధంగా రేవంత్ రెడ్డి కుట్రలు చేయడం అంటే ఖచ్చితంగా ఇది ఒక దురదృష్టమైన ఘటన. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఏదైతే పోలీసులు కావాలని అక్కడ ఆ రోజు ఇటు మీడియా పైన అడ్డగోలుగా వాదన చేశారు, మీడియా పైన అడ్డుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళు అదే మీడియా పైన అడ్డుకున్నారని విధులకు ఆటంకం కలిగించడం కేసు పెట్టడం ఏందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికైనా బేషరతుగా జర్నలిస్టుల పైన పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ కూడా వీరంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా.